మత్తయి సువార్త 25:15 నుంచి చదవమ్మా. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. You know what I was saying? ఆయన ఏం చేశాడంట, ఆ యజమాని ఏం చేశాడంట, ఇది ఒక పారబుల్, మనం ఉపమానం గురించి చూస్తున్నాం ఈరోజు. ఆ యజమాని ఏం చేశాడంట, వెళ్ళిపోయే ముందు ఒకరిని పిలిచి ఒకరికి 5 టాలెంట్స్ని, ఇంకొకరిని పిలిచి ఒకరికి 2 టాలెంట్స్ని, ఇంకొకరిని పిలిచి ఇంకొకరికి 1 టాలెంట్ని ఇచ్చి అప్పచెప్పి దీన్ని చూసుకో, దీన్ని ట్రేడ్ చేయని చెప్పి వెళ్ళిపోయాడంట. టాలెంట్ అంటే తలాంత్ అనుకుంటున్నారేమో మీరు. నో 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 టాలెంట్ హియర్, ఇక్కడ యేసుప్రభు వారు మాట్లాడిన తలాంతు, టాలెంట్ ఏంటంటే 1 టాలెంట్. ఆ కాలంలో టాలెంట్స్ అనేవారు అన్నమాట. గోల్డ్ అండ్ సిల్వర్ని మెజర్ చేసే ఆ యూనిట్ని టాలెంట్ అంటారు. సో 1 టాలెంట్ ఈజ్ ఈక్వల్ టు 50 to 70 pounds ఆఫ్ గోల్డ్. పౌండ్స్ ఆఫ్ గోల్డ్ అంటే ఏంటి? వాట్ ఈస్ 1 pound ఆఫ్ గోల్డ్? 1 టాలెంట్కి అర్థము 50 kgs బంగారం అని. 1 టాలెంట్ ఈజ్ ఈక్వల్ టు 50 kgs ఆఫ్ గోల్డ్. సో అలా ఒకరిని పిలిచి 5 టాలెంట్స్, ఒకరికి 2 టాలెంట్స్, ఒకరికి 1 టాలెంట్. ఇది ఎంత లోతుగా, ఇది ఎంత బ్యూటిఫుల్ అంటే, ఆయన ఆ యజమాని ఒకరికి పిలిచి రూపాయలు ఇవ్వలేదు. నీకు 10 రూపాయలు ఇస్తా, నీకు 5 రూపాయలు ఇస్తా, నీకు 1 రూపాయి ఇస్తా, దీన్ని వెళ్ళి నువ్వు రెట్టింపుగా చేసుకోనరా, మల్టిప్లై చేసుకోనరా అని చెప్పలేదు. ఆయన ఒక్కొక్కరికి 50 kgs బంగారాన్ని చేతిలో పెట్టాడంట. దాని అర్థం ఏంటంటే, నీ జీవితము రూపాయిలాగా విలువ కోల్పోయేది కాదు, బంగారం లాగా విలువ తీసుకొచ్చే జీవితము. హల్లెలూయా, హల్లెలూయా. 50 kgs బంగారాన్ని, 1 టాలెంట్ అంటే 50 kgs బంగారం, ఇంకా 5 తలాంతులు ఇచ్చిన ఆయనకి ఆల్మోస్ట్ 5 crores ఆఫ్ వాల్యూ ఉన్న బంగారాన్ని చేతిలో పెట్టి, ఇప్పుడు దీన్ని నువ్వు రెట్టింపు చేయమ్మా, నేను వెళ్ళాల్సి వస్తాను చెప్పాడంట. 1 రూపాయి ఒక కాలంలో 25 పైసా అన్న వాల్యూ ఉండేది. ఇప్పుడు రూపాయికి వాల్యూ లేదు. 10,000కి కూడా వాల్యూ లేదు. 10,000 ఒకప్పుడు ప్రాపర్టీలు కొనేసేవారు, ప్రాపర్టీస్, ఏకర్స్ ఆఫ్ ల్యాండ్. సో రూపాయి ఎప్పుడు కూడా వాల్యూ లూజ్ అవుతా ఉంటది, తగ్గిపోతా ఉంటది. అదే బంగారము ఒకప్పుడు 25 సంవత్సరాల క్రితము 25 పైసలకి 1 తులం బంగారం వచ్చేది. ఇప్పుడు 1 రూపాయి అంటే నవ్వుతాడు. బంగారం షాప్ ఎదుట ఉన్న బిచ్చమోడికి కూడా మనం 50-100 రూపాయలు వేయాలి. ఏందమ్మా బంగారం షాప్కి వెళ్ళి నాకు 5 రూపాయలు వేస్తున్నావు, బంగారం షాప్కి వెళ్ళి ఏంటో నాకు ఈ డబ్బులు వేస్తున్నావు అంటాడు. సో ద లార్డ్ ఇస్ స్పీకింగ్. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ ఉపమానం ఇచ్చాడంటే, ఆయన 3 పిలిచి రూపాయల చొప్పున తలాంత్ తీయలేదు, బంగారము కేజీల కోట్ల చొప్పున ఒక్కొక్కరి చేతిలో డబ్బు పెట్టేసి, ఒక్కొక్కరి చేతిలో బంగారాన్ని పెట్టేసి వెళ్ళిపోయాడంట. దాని సాదృశ్యము, యోర్ లైఫ్ ఇస్ ఎక్స్పెన్సివ్. గాడ్ ఇస్ లుకింగ్ ఎట్ యూ విత్ వెరీ ప్రెషియస్ ఐస్. చాలా ప్రశస్తంగా చూస్తున్నాడు. ఆయన ఇచ్చిన ఈ తలాంతుని, నీకు ఆయన ఇచ్చిన తలాంతుని ఏం చేస్తున్నావు? నీ చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడంట దేవుడు. యజమానుడు, మళ్ళీ చదవము ఒకసారి, మత్తయి సువార్త 25:15 నుంచి. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. ఎవరికి సామర్థ్యము ఉంటుందో వారికి ఇచ్చి, నువ్వు 5 తలాంతుల్ని చూసుకునే 100 kgs బంగారాన్ని చూసుకోగలితే నీకు 100 kgs ఇచ్చి, నువ్వు 50 kgs అయితే నీకు 50 kgs ఇచ్చి, పాపం మేము చూసుకోలేదని 1 kg బంగారం ఇచ్చి, అలా చేతిలో పెట్టేసి చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాడంట యజమానుడు. అయితే మీరు అనొచ్చు, ఇదేంటి పాస్టర్ గారు, ఒకరికేమో 100 kgs ఇచ్చాడు, ఇంకొకరికేమో 50 kgs, ఇంకొకరికేమో చాలా పార్షల్ కదా అంటే, నో. తలాంతు అనేది గిఫ్ట్. ఇచ్చేవాడి ఇష్టం ఎంత ఇవ్వాలనుకుంటున్నాడు. ఎవరికి ఎంత సామర్థ్యం ఉంటుందో వారికి అంత ఇస్తారు. దాంతో నువ్వు ఏదైతే చేస్తావో దాని నుంచి వచ్చిన లాభము దేవుడు ఈక్వల్గా ప్రైజ్ చేస్తాడు. we will see that in the coming verses. సో ఈ ప్రశస్తమైన ఈ సెకండ్ లైఫ్, ఈ డేంజర్ని తప్పించుకొని ఎలా అయితే బ్రతుకుతున్నావో, ఈ బ్రతుకుతున్న ఈ ప్రెషస్ లైఫ్, నీ జీవితంలో నీకు ఇచ్చిన తలాంతులను నువ్వు ఎలా వాడుతున్నావు? ఆయన కోసం ఉపయోగకరంగా వాడుతున్నావు, లేకపోతే ఏదో ఉన్నకాలం క్రైస్తవుడుగా బతికేసి ఉద్యోగం తెచ్చేసుకొని, ఒక ఇల్లు కొనేసుకొని, సండే రెగ్యులర్గా చర్చ్కి వస్తూ, మళ్ళీ పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయి, చచ్చిపోయి, బూడిదైపోయి, తర్వాత నీ పేరు కూడా జ్ఞాపకార్థ దినమున కూడా ఎవరి జ్ఞాపకార్థంకి వెళ్తున్నావు అన్నట్టుగా జీవిస్తున్నారా? ఇట్స్ సంథింగ్ దట్ యు హ్యావ్ టు థింక్ అబౌట్. హౌ ఆర్ యూ లివింగ్ యువర్ లైఫ్? గాడ్ హస్ గివెన్. ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఆయన ఇక్కడ మన మత్తయి సువార్త 25:15 చూసినట్లయితే అందరికీ ఏదో ఒకటి ఇచ్చాడు. ఎవరికి ఏది ఇవ్వకుండా మాత్రం వెళ్ళలేదు. మీరు అనటానికి లేదు నాకేం టాలెంట్ లేదు సిస్టర్,
నాకు అసలు ఏమీ లేదు, కూర్చొని పాటి వినటానికి కూడా కొన్నిసార్లు నాకు ఓపిక ఉండదు. నాకు అసలు ఏం టాలెంట్ లేదు. దేవుడిని పుట్టించాడు, నువ్వు ఈ భూలోకంలో ఉండేదానివి కాదు. ఆయన ఉద్దేశం లేకుండా ఏం చేయడు. ఆకులు కూడా ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి ఆకుల్ని పెట్టాడు. ఆకులు ఆక్సిజన్ ఇవ్వకపోతే శపించేసి నువ్వు ఏం చేయట్లేదు, నువ్వు పనికి రావు అని కర్స్ చేసేస్తాడు. ఆకులు కూడా ఎండిపోతే వాల్యూ ఉండదు, పడిపోయి రాలిపోయి పడిపోవాల్సిందే. ఇట్ హ్యాస్ టు డై. సో యూ కెనాట్ సే నాకేం లేదు. ఇక్కడ ఉన్న మన ఉపమానం చూస్తే యేసు ప్రభువు ఆ యజమాని అక్కడ ముగ్గురిని పిలిచి, ముగ్గురిని పిలిచి, ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1, కానీ ఎవరికి ఏమి ఇవ్వకుండా మాత్రము వెళ్ళలేదు. కేవలం బాసం తోవడం వచ్చా, అది మాత్రమే దేవుడిని తలాంతులు ఇంక్రీజ్ చేస్తాడు. రేపు ఎలాగ నువ్వు అవుదాం అనుకుంటున్నావో, ఏమైతే చేయాలనుకుంటున్నావో, ఏ స్థానంలో నువ్వు చూసుకోవాలనుకుంటున్నావో, అది నీలో ఒక చిన్న విత్తనంలాగా ఉంటుంది. ఇప్పుడు ఆ విత్తనాన్ని ఫుల్ పొటెన్షియల్గా నువ్వు వాడితే, అది ఆ ఫుల్ పొటెన్షియల్గా నువ్వు చూసుకున్న ఆ ఐడియల్ సిచ్యువేషన్కి నువ్వు వెళ్ళిపోతావు. కానీ ఆ ఐడియల్ సిచ్యువేషన్ ఉంటేనే నేను నిలబడతాను, ఉంటేనే నేను చేస్తాను. నో, ద లార్డ్ ఈస్ గివెన్ ఓన్లీ 5 తలాంతులను, 2 తలాంతులను, 1 తలాంతులను ఇచ్చి, దీన్ని నువ్వు ఎలా మారుస్తావో నేను చూస్తాను అని నీ భూలోకంలో పుట్టించి, మళ్ళీ నేను తిరిగి తీసుకురావడానికి నేను వస్తాను. అప్పటి వరకు నువ్వు ఈ భూలోకంలో నేను ఇచ్చిన తలాంతులతో నువ్వేం చేస్తావో నేను చూస్తానని యజమానుడు ఎదురు చూస్తున్నాడంట. సో ద క్వశ్చన్ టు యూ ఇస్, ఇన్ని సంవత్సరాలు మీ వల్ల ఎవరికైనా ఉపయోగం కలిగిందా? మీ వల్ల సంఘానికి ఆశీర్వాదం కలిగిందా? మీ ద్వారా పక్కన వారు ఆదరణ పొందారా? లేకపోతే మీకు ఎక్కువ ఎనిమీస్ ఉన్నారా? లేదా మీ ద్వారా ఆదరణ పొందిన వారు ఉన్నారా? మీ ఇంట్లో పండుగ వస్తే పక్కన వారిని పిలిచి ప్రేయర్ మీటింగ్ లా పెట్టుకుంటున్నారా? సువార్త చెప్పడానికి ఏదో విధంగా మీరు తడపడాయిస్తున్నారా? వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ హిస్ లైఫ్? నాకు ఎన్ని తలాంతులు ఉన్నాయి, నాకు అది కావాలి ఇది కావాలి కాదు, ఉన్న తలాంతులే నువ్వు వాడుతున్నావా? బైబిల్ సేస్ యూజ్ దెమ్. ఆర్ యు యూజింగ్ దెమ్? దాన్ని వాడుతున్నావా? అని ఆయన కొరకు ఉపయోగిస్తున్నావా? లీవింగ్ అ లెగసీ బిహైండ్. నిన్ను చూసి, నీ పిల్లలు నిన్ను చూసి, మా మమ్మీ ఇలా చేస్తుంది, నేను కూడా ఇలా చేయాలి, మా డాడీ ఇలా చేస్తాడు, నేను కూడా ఇలా చేయాలి. సెట్ చేసేసాయి, ఒక స్టాండర్డ్ సెట్ చేసేసాయి. When people look at you, they should look at you as a woman or a man as standard.